ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఒకే అంశం చర్చ నడుస్తుంది. అదే పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి. పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి మీ అందరికీ తెలుసు. మొన్న పాడేరులో ఆయనపై దాడి జరిగినట్టు, ఆయన చంపడానికి ట్రై చేసినట్టు ఆయన ఒక పెద్ద నాటకం ఆడారు. తర్వాత ఆ నాటకాన్ని నిజమని నమ్మి చాలామంది పాస్టర్లు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని వారి వారి పరిమితుల్లో వాళ్ళు మాట్లాడారు. అంటే పరిమితికి మించే మాట్లాడారు. చివరికి పోలీసులు దీన్ని గట్టిగా ఎంక్వైరీ చేస్తే దీంట్లో పెద్ద కుట్రే దాగుంది. అసలు ఆ దాడి ఆయన్నే చేయించుకున్నారు, ఆయనే అనేది తేటతెల్లమైంది. దీంతో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు హిందూ సంఘాల ఊరుకుంటారా? హిందూ సంఘాల మొత్తం కూడా ఇప్పుడు ఈ పాస్టర్లందరినీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ చేసినటువంటి పనికి పాస్టర్లు అందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. క్రైస్తవులు అందరూ కూడా మాటపడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఇంతకీ అభినయ్ దర్శన్ ఎవరు? మరి ఈ పాస్టర్ అవతారం ఎందుకు ఎత్తాడు? గతంలో ఈయన ఏం చేశాడు? పోలీసులు ఇప్పుడు ఈ కేసుని ఎలా ఛేదించారు? ఇప్పుడు ఆయన గతం ఏంటి అనేది ఇప్పుడు మొత్తం కూడా బయటపెట్టారు. సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇప్పుడు ఇదవుతుంది. అసలు ఎందుకు ఆయన ఆ నాటకం ఆడాల్సి వచ్చింది మొదలైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అభినయ్ దర్శన్పై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నాయంట. భార్యను మోసగించి ఆమె పేరుతో భారీగా అప్పులు కూడా చేశాడంట. యువతతో రహస్య వివాహం కూడా జరుపుకున్నాడంట. ఆమె తల్లిదండ్రులని కూడా బెదిరించాడంట. ఇది పెళ్ళైన తర్వాత. కడపతో సంబంధాలు ఉన్నాయంట ఈయనకి. రాజకీయ కుట్రలపైన విచారిస్తున్న పోలీసులు. ఇప్పుడు కడపతో సంబంధాలు ఉండటం వల్ల ఇప్పుడు ఇతను రాజకీయ కుట్ర ఏందనేది కూడా ఇక్కడ విచారిస్తున్నారు. ఇక పూర్తిగా మనం వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. పాస్టర్ అభినయ్ దర్శన్పై గతంలో పలు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పాస్టర్ ముసుగులో మహిళలను మోసగించి అదనపు కట్నం కోసం భార్యను వేధించినట్లు వెల్లడైంది. కడపలోని ఎర్రముక్కపల్లి ప్రకాష్ నగర్కు చెందినటువంటి అభినయ్ దర్శన్ ఎస్వి యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశాడు. 2011 మే 19న ప్రకాష్ నగర్కు చెందిన యువతితో వివాహం అయింది. వారికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. పెళ్లి సమయంలో 1,50,000 కట్నం ఇచ్చారు. 15 తులాల బంగారం కూడా కట్నంగా ఇచ్చారు. బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే భార్యపై ఒత్తిడి తెచ్చి ఆమె పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేశారు. తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్మిస్తూ వ్యక్తిగత విలాసాల కోసం సొమ్ము ఖర్చు పెట్టారు. తర్వాత తాను పాస్టర్గా సేవలు చేసుకుంటానని నమ్మించి ఆమె పేరుతో మరో బ్యాంకు నుంచి భారీగా రుణం కూడా తీసుకున్నాడంట. చూడండి, నేను హీరోగా కూడా నటించినటువంటి చిత్రాలు 1-2 ఉన్నాయి. ఇంకా నాకు సినిమా అవకాశాలు వస్తాయని చెప్పి భార్యను నమ్మించి ఆ క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి భార్య పేరు మీద ఇంకా అప్పులు తీసుకొని మోసం చేశాడు. ఏంటయ్యా మరి సినిమాల అవకాశాలు వస్తాయని చెప్పావు ఏంటి అంటే, ఆ అవతారం పక్కన పెట్టి పాస్టర్ అవతారం అయితే నేను నమ్మానని చెప్పి భార్యను నమ్మించాడు. చూడండి. ఇక ఇనపరాడితో అలజడి. విజయనగరం, రాజమహేంద్రవరం, అనకాపల్లి, పాడేరు ప్రాంతాల్లో పాటు తెలంగాణ పలు ప్రాంతాల్లో అభినయ్ స్వతంత్ర పాస్టర్గా వ్యవహరించారు. విజయనగరంలో పాస్టర్గా ఉన్నప్పుడు ఒక యువతతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడంట. 2021లో మే 15న ఆమెతో పారిపోయి కూడా పెళ్లి చేసుకున్నాడంట. ఆయన యువతి తల్లిదండ్రులు విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారికి ఫోన్ చేసి చంపేస్తారని బెదిరించాడు. విజయనగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బూతులు తిడుతూ ఇనపరాడితో అలజడి సృష్టించగా దీనిపైన కేసు కూడా నమోదైంది. ఏంటి, మైనర్ బాలికని ఒక బాలికని వివాహ సంబంధం పెట్టుకున్నాడు. చర్చకొచ్చే అమ్మాయితో తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఏది పెళ్ళైన తర్వాతే, భార్య నుంచి విడిపోయిన తర్వాత. వాళ్ళకు ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ కేసు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చంపేస్తారని బెదిరించాడు. చూడండి, విజయనగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బూతులు తిడుతూ ఇనపరాడితో అలజడి సృష్టించగా దీనిపైన కేసు కూడా నమోదైందంట. అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని, పెద్దలు పోలీసుల జోక్యంతో విడిపోయారని కడపలో భార్య పోలీసులకు చెప్పారు. చూడండి, ఇప్పుడు 3 పెళ్లిళ్ళు అయినాయి ఈ పాస్టర్కి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో అభినయ్ దర్శన్ ఆయన కుటుంబ సభ్యులపై వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. 2 కేసుల్లోనూ కోర్టులో విచారణ జరుగుతుందంట. చూడండి, ఒక పాస్టర్ ఎలాంటి లత్కూరు పనులు చేస్తున్నాడు ఆయన. ఇక భరోసా పార్టీ కూడా పెట్టాడు, పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాదయాత్ర చేసినప్పుడు ఆయన పైన దాడి జరిగినట్టు ఒక వీడియోని సృష్టించుకున్నాడు. భరోసా పార్టీకి వ్యవస్థాపకుడు, రాష్ట్ర కార్యదర్శిగా అభినయ్ దర్శన్ వ్యవహరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం 10,000 చొప్పున విరాళం ఇవ్వాలని సామాజిక మాధ్యమ వేదికగా క్రైస్తవులకు తన బ్యాంకు ఖాతా వివరాలు షేర్ చేసి సొమ్ము వసూలు చేస్తున్నాడు. అభినయ్ మహారాజ్ పేరుతో పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అభినయ్కు కడపతో
అభినయ్కు కడపతో ఉన్న సంబంధాలపైన వారు ఆరా తీస్తున్నారు. ప్రచారం కోసమే డ్రామా ఆడారా, రాజకీయ కుట్ర ఉందా అనే దశగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇక్కడ చూడండి, ఈయన పార్టీ పెడతానికి ఫండ్ కూడా రేజ్ చేస్తున్నాడు క్రైస్తవులందరి దగ్గర నుంచి కూడా. ఈయన ఇప్పుడు ఈ డ్రామా ఆడకపోతే ఇదంతా బయటకు వచ్చేది కాదు. ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడాల. ఎందుకంటే ఎవరో వస్తారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉంటారని చెప్పి దీన్ని ఎవరు పట్టించుకున్నారు, రాజకీయ నేతలు కానీ పోలీసులు కానీ ఎవరో కానీ. ఎప్పుడైతే ఈ మడ్రటం డ్రామా ఆడాడో మనోడి భాగవతం మొత్తం బయటపడి ఇప్పుడు ఈ భామా కలాపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి నిజంగానే చంపేస్తున్నారేమో, ఈ మత విద్వేషాలు అంటే ఆ మతాలకు సంబంధించినటువంటి సాఫ్ట్ కార్డు కాబట్టి పోలీసులు ఇంతలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఏమంటే ఎస్పీ కూడా అలర్ట్ అయ్యారు, జిల్లా ఎస్పీ. వెంటనే దీని గురించి తేలితే మనోడు అసలు భాగవతం బయటపడింది అనమాట. ఇప్పుడు దీని వెనకాల ఏంటి అంటే మత విద్వేషాలు రెచ్చగొడతాం, ప్రభుత్వంపై బురదలటం. ఈయనే చేస్తున్నాడా, ఈయన వెనకాల సంబంధాలు ఉన్నాయా? కడప మనిషి కాబట్టి కడప రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండి ఎవరన్నా పార్టీల మీద బురదలడానికి చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఇప్పుడు ఆ రెచ్చగొట్టడమే ఈయన ఎజెండా కనబడుతుంది. మత విద్వేషాలు రెచ్చగొడతాం, ప్రభుత్వాలే బురదలడం, ఇదే పాస్టర్ అభినయ్ కుట్ర. వివరాలు వెల్లడించిన ఎస్పీ అమీర్ కర్దార్. ఇంకా ఏమంటున్నారు ఎస్పీ ఏంటని చూద్దాం. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కడపకు చెందినటువంటి పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ కుట్ర చేసినట్లు పోలీసులు నీకు తేల్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆదాయం ప్రచారం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పరిధిలోని తనపై దాడి అత్యాయత్నం జరిగిందంటూ నాటకం ఆడారు. ఇందుకోసం గిరిజన యువకులను ప్రలోభ పెట్టారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పాస్టర్ అభినయ్ దర్శన్తో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో దీనిపై సుదీర్ఘంగా విచారణ చేశారు. అనంతరం ఎస్పీ పాడేరులో విలేకరులతో వివరాలు తెలిపారు. కడపకు చెందిన అభినయ్ దర్శన్ భరోసా పార్టీ వ్యవస్థాపకుడిగా పాస్టర్గా నమ్మిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో అల్లూరు జిల్లా వచ్చి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. ఇక రకంగా చాలా ఉంది. ఇది ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ చేసినటువంటి పనికి పాస్టర్లందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగానే ఆయన పైన దాడి జరిగిందేమోనని చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాస్టర్లంతా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు హిందూ సోషల్ మీడియాలో వీళ్ళని చీల్చి చెండాడుతున్నారు. అది ఏదేమైనా కానీ ఒక ఫామ్ వచ్చింది ఆయనకి. ఆ పాదయాత్ర చిన్నదైనా నలుగురితో ముగ్గురితో ఏజెన్సీ ప్రాంతాల్లో చేసిన మంచి ఆ ఫేస్బుక్ ఆ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. బాగా వ్యూస్ కూడా బాగా వచ్చాయి. కానీ ఇంతలోనే ఇంకా అత్యాశకు పోయి ఇప్పుడు ఈయన భాగవతం మొత్తం బయట పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు, క్రిమినల్ కేసులు, వివాహేతర సంబంధాలు. చూడండి ఎంత దారుణంగా ఉందో.